ఆ మాజీ ఎంపీ ఫ్యాన్ కింద కూర్చోవాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? ఇంకా చెప్పాలంటే బాగా ఉక్కపోతగా ఫీల్ అవుతున్నారా? ఎందుకు వచ్చిన గొడవ మన దారి మనం చూసుకుంటే పోలా అని డిసైడ్ అయ్యారా? అందుకే ముందు జాగ్రత్తగా అనుచరుల్ని పక్క పార్టీలోకి పంపేస్తున్నారా? ఎవరా మాజీ? వైసీపీలో ఆయనకున్న ఇబ్బంది ఏంటి? కోటగిరి శ్రీధర్ వారసత్వంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈ నాయకుడు 2019లో ఫస్ట్ టైం వైసీపీ తరపున ఏలూరు ఎంపీ అయ్యారు. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయనే స్వచ్ఛందంగా బరి నుంచి తప్పుకున్నారు. ఎందుకలా అంటే అమెరికాలో ఉన్న కుటుంబానికి దూరంగా ఉండలేకపోతున్నానన్నది ఆయన సమాధానం. కానీ వాస్తవం వేరే ఉందని అప్పట్లోనే గట్టి చర్చ జరిగింది పొలిటికల్ సర్కిల్స్లో. శ్రీధర్కు తన తండ్రి కోటగిరి విద్యాధరావులాగా రాజకీయాలు పెద్దగా అచ్చిరాలేదని చెప్పుకుంటారు. అందుకు కారణం మాత్రం స్వయంకృతమేనన్నది ఇంకో వెర్షన్. ఎంపీగా ప్రజల్లో ఉండడం, అందర్నీ కలుపుకొని పోవడం కంటే గ్రూపు తగాదాలను ప్రోత్సహించడానికి, పెత్తనం చెలాయించడానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారని, అందుకే ఆయనకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదన్న గుసగుసలు అనుచరగణంలోనే ఉన్నాయి. సరే, కారణం ఏదైనా గత ఎన్నికల్లో కోటగిరి పోటీకి దూరంగా ఉండడం ఒక ఎత్తైతే, వచ్చే ఎన్నికల్లో ఏదో రకంగా తన ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్నది లేటెస్ట్ టాక్. ఈసారి మాత్రం జాగ్రత్తగా అడుగులేయాలనుకుంటున్నట్టుగా సమాచారం. అందుకే ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నా ఇక్కడి రాజకీయాలను నిత్యం ఫాలో అవుతూ తన పాత అనుచరులందరికీ టచ్లో ఉంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈసారి ప్లాట్ఫామ్ మారుస్తారన్న వార్తలు మాత్రం ఓ రేంజ్లో చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీని వదిలేసే ఉద్దేశంతో పక్కచూపులు చూస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. పార్టీలో తనకు మునుపటిలా అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని బాగా హర్ట్ అయ్యారట కోటగిరి. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ తరపున ఏలూరు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపించకపోవడం, పార్టీలో తన మాటను పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో ఇక చాప చుట్టేయడమే బెటర్ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వ్యాపార రీత్యా అమెరికాలో సెటిల్ అయిన కోటగిరి శ్రీధర్ గత ఎన్నికల సంగతి ఎలా ఉన్నా ఇక నుంచి మాత్రం సీరియస్ పాలిటిక్స్ చెయ్యాలనుకున్నట్టుగా చెప్తున్నారు ఆయన అనుచరులు. పైగా 2024లో వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించకపోవడమే బెటర్ అయిందని ఇప్పుడు అనుకుంటున్నారట. అలా రకరకాల క్యాలిక్యులేషన్స్ వేసుకుంటున్న మాజీ ఎంపీ వచ్చే లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారట. అందులో భాగంగానే ముఖ్య అనుచరులను పక్క పార్టీలకు పంపుతున్నారన్నది లోకల్ టాక్. వైసీపీలో ఎలాగూ తనకు టికెట్ దక్కే అవకాశం లేదు కాబట్టి ఇక అనుచరులు మాత్రం అక్కడ ఎందుకు అనుకుంటున్నారట. ఇటీవల ఏలూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నాయకులు కూడగట్టుకుని మరీ జనసేనలో చేరిపోయారు. ఇందులో జడ్పీటీసీలు సైతం ఉన్నారు. పైగా కోటగిరి శ్రీధర్ సొంత మండలం కామవరపుకోట నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ ద్వితీయ శ్రేణిని జనసేనలోకి పంపేలా అడుగులు పడుతున్నాయంటున్నారు. ఆ విధంగా ముందు అనుచరగణాన్ని సేఫ్ సైడ్ ఉంచితే తర్వాత టైం చూసుకుని తాను కూడా అదే బాటలో వెళ్లొచ్చన్నది మాజీ ఎంపీ ప్లాన్గా చెప్పుకుంటున్నారు. ఎంత ప్లాన్ చేసినా తాను అమెరికాలో ఉండడం, ప్రత్యక్ష పర్యవేక్షణ లేకుండా వ్యవహారాలు అంత సవ్యంగా నడవవు గనుక ఆ బాధ్యతల్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ భర్త గంటా ప్రసాద్కు అప్పగించినట్టుగా తెలిసిందే. వైసీపీ నుంచి టీడీపీలో చేరారు జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఆమె భర్త ప్రసాద్. ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికే 20 మంది జడ్పీటీసీలు జనసేన టీడీపీ కండువాలు కప్పేసుకున్నారు. అలాగే జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, చింతలపూడి మండలాల్లో వైసీపీకి కీలకంగా ఉన్న ఇంకొందరు సైతం త్వరలో జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఇక కోటగిరి శ్రీధర్ వచ్చే ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్స్కు ప్రయత్నించాలనుకుంటున్నారట. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తన తండ్రి మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు బాటలో నడవాలనుకుంటున్నారన్నది శ్రీధర్ సన్నిహితుల మాట. సీట్ల సంఖ్య పెరిగితే గతంలో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నుంచి జనరల్ అయ్యే అవకాశం ఉందని, అప్పుడు తాను ఆ సీటు కోసం పోటీ పడాలనుకుంటున్నారట. అందుకే తనకు తన అనుచర వర్గానికి ఇప్పటినుంచే ప్రాధాన్యత ఇచ్చే పార్టీల వైపు ఆయన చూపుందని అంటున్నారు. ఎంపీగా ఉన్నప్పుడు కొందరు ఏది చెబితే అది చేసిన కోటగిరి శ్రీధర్ వర్గపోరుకు ఆజ్యం పోశారన్న విమర్శలు ఎక్కువగా వినిపించాయి. మరి ఇప్పుడు అదే అనుచర వర్గాన్ని కాపాడుకునేందుకు, వారికి ప్రాధాన్యత దక్కించేందుకు ఆయన చేస్తున్న కొత్త ప్రయత్నాల ఫలితం ఎలా ఉంటుందో చూడాలంటున్నారు పరిశీలకులు.